మరోసారి ప్రేమ సందేశం కార్యక్రమం చూస్తున్న సోదరీ సోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని కృపయందు మీరు క్షేమముగా ఉన్నారని తలంచుచూ ఉన్నాము. బైబిల్ స్టడీ చేస్తున్నవారు మా వెబ్సైట్ దర్శించండి, www.drpaul.org. ఈ వెబ్సైట్లో మీరు బైబిల్ కామెంటరీ ఎప్పటికప్పుడు చదవచ్చు. బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎప్పటి వరకు మొదటి దశలోనిలకు రాసిన పత్రిక వరకు వచ్చాం. ఈ పుస్తకాల మీద కామెంటరీ మీకు కావాలంటే ఈ వెబ్సైట్ని మీరు దర్శించండి. అదేవిధముగా ఇప్పటి వరకు చేసినటువంటి దాదాపు 320 ప్రేమ సందేశం ఎపిసోడ్లు మా యూట్యూబ్ ఛానల్లో మేము పోస్ట్ చేశాం. మా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వీటిని చూస్తూ ఉండండి. ఇంగ్లీష్ సందేశాలు కూడా మీరు మా యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చు. కాబట్టి యూట్యూబ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దీని బ్రాడ్కాస్టింగ్కి మాకు సహకారం అందించండి. ఇప్పటి వరకు మేము ఈ యొక్క కార్యక్రమాన్ని గత 10 సంవత్సరాలుగా నిర్వహించగలిగామంటే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రార్థనా సహకారమే కారణము. మీరు మీ యొక్క ప్రార్థనలలో ఈ యొక్క కార్యక్రమాన్ని జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా జనవరి నెలలో 21, 22, 23 తేదీల్లో 46వ బైబిల్ కాన్ఫరెన్స్ ఐతానగర్లో జరగబోతూ ఉంది. తెనాలి ఐతానగర్లో ఈ యొక్క కాన్ఫరెన్స్ జరగబోతూ ఉంది. మీలో ప్రతి ఒక్కరూ ఈ కాన్ఫరెన్స్కి హాజరవ్వండి. అనేక రకాలైనటువంటి బైబిల్ సత్యాలు ఈ కాన్ఫరెన్స్లో మేము ధ్యానం చేస్తాం. కాబట్టి ఈ కాన్ఫరెన్స్కి మీరు హాజరవ్వండి. ఈ కాన్ఫరెన్స్లో మొదటిసారిగా మేము యూత్ మీటింగ్స్ కూడా పెడుతూ ఉన్నాం. ఈ యూత్ మీటింగ్స్లో పాల్గొన్న వారికి బైబిల్ క్విజ్ కూడా మేము నిర్వహిస్తూ ఉన్నాం. మంచి బహుమతులు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క యూత్ మీటింగ్కి మీరు అటెండ్ అవ్వండి, కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వండి. జనవరి 21, 22, 23 తేదీలు 2025వ సంవత్సరం. మరి సంవత్సరాలు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉన్నాయి. ఆల్రెడీ మనము నవంబర్ నెల చివరిలో ఉన్నాం. ఇంకో నెల పోతే క్రిస్మస్ సెలవులు వస్తాయి. ఆ తర్వాత మన కాన్ఫరెన్స్ వస్తుంది. ఈ యొక్క కాన్ఫరెన్స్ కోసం కూడా మీరు మీ ప్రార్థనలలో మరి ప్రార్థిస్తూ దేవుని ఎదుట మరి దేవుని యొక్క సహాయం కొరకు మీరు ప్రార్థన చేస్తూ ఉండండి. ఈరోజు 2వ దశలోనికు రాసిన పత్రికల నుండి ఒక ప్రేమ సందేశం మీకు అందించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. 2వ దశలోనికు రాసిన పత్రిక 1వ అధ్యాయములో నుండి మనము కొన్ని వాక్యములు చూద్దాం. మన తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసు క్రీస్తునందును ఉన్న దెస్సలోనికయుల సంగమునకు పౌలును సిల్వానును తిమోతియును శుభమని చెప్పి రాయినది. తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతి వాడును ఎదుటి వాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాము. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనుపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై దేవుని నెరుగని వారికిని మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఈ యొక్క వాక్య భాగములో
మీరు చూస్తే 2వ దెస్సలోనికీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు చాలా గొప్ప సత్యాలు మనకు బోధించటం మనం చూస్తూ ఉన్నాం. ఈ సంఘము గ్రీకు దేశములో ఉంది. ఈ యొక్క గ్రీసు దేశములో మరి మీరు చూస్తే అనేక క్రైస్తవ సంఘాలను పౌలు గారు ఏర్పాటు చేయటం జరిగింది. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయములో మీరు చూస్తే ఈ దెస్సలోనికీయుల సంఘము ఏర్పాటు ఏ విధముగా జరిగిందో మనం తెలుసుకోవచ్చు. పౌలు గారు, సిల్వాను, తిమోతి ఈ ముగ్గురు ఈ పత్రిక రాస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ ముగ్గురు ఎంతో కాలము దేవుని యొక్క స్వార్థను ప్రకటించి ఈ సంఘము ఏర్పాటు చేయటములో తమ యొక్క పాత్రను వారు పోషించడం జరిగింది. ఈ దెస్సలోనికీయుల ప్రాంతము ఇప్పటికి కూడా గ్రీసు దేశములో ఉంది. క్రీస్తు పూర్వము 250 సంవత్సరముల క్రితము ఈ యొక్క పట్టణము ఏర్పాటు చేయటం జరిగింది. దాదాపు 4 లక్షల మంది ప్రజలు అక్కడ జీవిస్తూ ఉండేవారు. ఆ పట్టణములో అనేక రకాలైనటువంటి పాపములు విస్తరించడం జరిగింది. అక్కడ వారు ఎన్నో రకాలైనటువంటి వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. కానీ ఆ యొక్క సిటీలో మర్డర్లు పెరిగిపోయినాయి, వ్యభిచారం పెరిగిపోయింది, అనేక రకాలైనటువంటి అవినీతి పెరిగిపోయింది. అలాంటి ప్రాంతానికి వెళ్ళి పౌలు గారు సువార్త ప్రకటించి వీరిని రక్షించడం జరిగింది. వీరు ఒక మంచి సంఘమును ఏర్పాటు చేశారు. అయితే ఈ సంఘము అనేక హింసలను ఎదుర్కొంటూ ఉంది. వారు ఎగతాళి చేయబడ్డారు. వారిని బహిరంగ ప్రదేశములలో ప్రజలు మరి చాలా ఎగతాళి చేస్తూ ఉండేవారు, విమర్శిస్తూ ఉండేవారు, శ్రమ పెడుతూ ఉండేవారు, హింసిస్తూ ఉండేవారు. అయితే ఆ సంఘము ఎంతో మంచి సంఘముగా ఎదుగుతూ ఉంది. ఎంత మంచి సంఘముగా అది ఎదిగిందంటే పౌలు గారు ఏమంటా ఉన్నాడంటే, మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాము. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఒక తండ్రికి అనేక మంది పిల్లలు ఉంటే వారిలో ఒకరిని చూసి ఆ ఒక్క కుమారుడు లేకపోతే ఆ ఒక్క కుమార్తె అతనిని ఎంతో సంతోషపెడితే ఆ తండ్రి ఏమంటాడు? ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్ అంటాడు. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై డాటర్ అంటాడు. అదేవిధంగా ఒక తల్లి ఎంతో ఇష్టపడినటువంటి కుమారుడు ఉంటే ఆ కుమారుణ్ణి చూసి ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్ అంటుంది. అదేవిధముగా ఆమెకు ఒక మంచి కుమార్తె ఉంటే ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై డాటర్ అని ఆమె అంటుంది. పౌలు గారు కూడా అదే మాట అంటూ ఉన్నాడు. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ. నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ సంఘానికి వెళ్ళినా మీ సంఘము ఎంత మంచి సంఘమో, అది ఎంత గొప్ప సంఘమో మీ యందు నేను అతిశయపడుతూ ఉన్నాను అంటూ ఉన్నాడు. పౌలు గారు ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ అన్నాడంటే మరి అది ఎంతో గొప్ప సంఘం అయి ఉంటుంది. కొరింథీయులకు రాసిన పత్రికలో మీరు చూడండి, ఆ కొరింథు సంఘమును ఆయన విమర్శిస్తూ ఉన్నాడు. అనేకమైన నిందలు వారి మీద ఆయన వేశాడు. కొరింథు సంఘమును చూసి ఆయన ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అంట. గలతీయులకు రాసిన పత్రికలో మీరు చూడండి, వారిని ఆయన ఎంతో విమర్శించాడు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని ఆయన వారితో అన్నాడు. అయితే దెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఏమంటా ఉన్నాడంటే ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ. నేను మీ యందు ఎంతో అతిశయపడుతూ ఉన్నాను. ఎందుకంటే మీలో నాకు ఈ 5 లక్షణాలు కనిపించినాయి అంటూ ఉన్నాను. ఈ రోజున మనం కూడా వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజున మనం కూడా ఆ 5 గొప్ప లక్షణాలు మన సంఘములలో ఉన్నాయో లేదో మనం చూడాలి. ఈ రోజున గొప్ప సంఘము అంటే ప్రజలు ఏమనుకుంటూ ఉన్నారు, సంఘ నాయకులు ఏమనుకుంటూ ఉన్నారు,
నాకు మంచి పెద్ద బిల్డింగ్ ఉండాలి, అనేక వేల మంది నా సంఘానికి రావాలి, నాకు మంచి మైక్ సిస్టమ్ ఉండాలి, నాకు మంచి టెలివిజన్ సిస్టమ్ ఉండాలి, నాకు మ్యూజిక్ సిస్టమ్ ఉండాలి, సోషల్ మీడియా ఉండాలి, అదే విధముగా నేను బుక్స్ పబ్లిష్ చేయాలి, నేను ఫేమస్ అవ్వాలి, మా పాస్టర్ గారు పాపులారికి ఉన్నటువంటి పాస్టర్ గారు ఉండాలి, ఒక గొప్ప సంఘము ఈ విధముగా ఉండాలి అని చాలామంది ఒక తప్పుడు ఆలోచనలో ఉన్నారు. అయితే దేవుని దృష్టిలో గొప్ప సంఘమునకు ఉండాల్సినటువంటి లక్షణాలు 5 ఉన్నాయి. ఆ 5 ఇక్కడ పౌలు గారు మనకు వివరిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిది ఏమిటంటే, మొదటిగా చూడండి, మొదటి వచనంలో మీరు చూడండి, మన తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసు క్రీస్తు నందును ఉన్న దెస్సలోనికయుల సంఘము. ఒక మంచి సంఘము మొట్టమొదటి లక్షణం అదే. దెస్సలోనికులకు ఉన్నటువంటి ఈ సంఘము ఎలా ఉంది? మన తండ్రి అయిన దేవుని యందు ప్రభువైన యేసు క్రీస్తు నందు ఉన్నటువంటి సంఘం అది. ఆ గొప్ప లక్షణము మన సంఘానికి ఉందా లేదా అని మనం ప్రశ్నించుకోవాలి. ఈ సంఘము తండ్రి అయిన దేవుని యందు నాటబడిందా? ప్రభు అయిన యేసు క్రీస్తునందు అది నాటబడిందా? స్థిరపరచబడిందా? ఒక గొప్ప క్రైస్తవ సంఘమునకు ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణము అదే. ఈ లోక సంబంధమైనటువంటి ఫిలాసఫీలు, ఈ లోక సంబంధమైనటువంటి సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు, ఈ లోక సంబంధమైనటువంటి ఫాల్స్ డాక్ట్రిన్స్ వాటిల్లో కాదు. తండ్రి అయిన దేవుని యందు ప్రభు అయిన యేసు క్రీస్తునందు స్థిరపరచబడిన సంఘమే నిజమైనటువంటి సంఘము. రెండో లక్షణం కూడా మీరు చూడండి. రెండవ లక్షణము ఏమిటంటే 3వ వచనములో మీరు చూడండి, సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే, ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుతున్నది. రెండో లక్షణం ఏంటంటే విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుతున్నది. విశ్వాసములో ప్రతి క్రైస్తవ సంఘము అభివృద్ధి చెందుతూ ఉండాలి. ఆ విశ్వాసము ఎలా వస్తుంది? రోమాపత్రిక 10వ అధ్యాయంలో మనం చదువుతాం, వినుట వలన విశ్వాసము కలుగును. వినుట దేవుని వాక్యమును వినుట. దేవుని వాక్యమును వినేటటువంటి సంఘమే విశ్వాసములో అది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మీరు 2వ అధ్యాయము 13వ వచనములో కూడా చూడండి, ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. మీరిలాగు రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా స్వార్థ వలన మిమ్మల్ని పిలిచెను. దేవుడు మిమ్మల్ని ఎందుకు పిలిచాడు? పౌలు గారు చాలా చక్కటి సమాధానం ఇస్తూ ఉన్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను మీరు పొందాలి. అదే ఈ యొక్క సువార్త యొక్క లక్ష్యం. ప్రభువు వలన ప్రేమించబడ్డావు, ఆత్మ వలన పరిశుద్ధపరచబడ్డావు, సత్యమును నమ్మావు, దేవుని చేత ఏర్పరచబడ్డావు, యేసుక్రీస్తు యొక్క మహిమను పొందావు.
వాటిని పొందినటువంటి నీవు ఈ రోజున విశ్వాసములో బహుగా అభివృద్ధి పొందొచ్చు ఉన్నావు. విశ్వాసము ఉండాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో చూడండి, విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ఈ 3 క్రైస్తవుని యొక్క లక్షణాలు. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ఈ 3 లక్షణాలు ఈ దశలోనికుల సంఘములో మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత మీరు చూడండి, మూడవదిగా మనము 3వ వచనములో చూస్తే, మీ అందరిలో ప్రతి వాడును ఎదుటి వాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. వీరు విశ్వాసములో అభివృద్ధి పొందొచ్చు ఉన్నారు. మూడవదిగా ఏంటంటే వీరు ప్రేమిస్తూ ఉన్నారు. వీరి ప్రేమ అందరి ఎడల విస్తరిస్తూ ఉంది. ఈ యొక్క ప్రేమ ఏదో 4 మాటలు చెప్పటం కాదు, ఏదో కొన్ని ఎమోషన్స్ చూపించటం కాదు. వారి క్రియలలో వారు ఈ యొక్క ప్రేమను చూపిస్తూ ఉన్నారు. వారి సమర్పణలలో వారు ఈ యొక్క ప్రేమను చూపిస్తూ ఉన్నారు. కాబట్టి 3వ గొప్ప లక్షణం ఏంటంటే ప్రేమలో విస్తరించటం. ఒక మంచి సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు ప్రేమలో విస్తరించకపోతే ఆ సంఘము ఎందుకు పనికిరానిదే. ఆ సంఘము దేవునికి ఎక్కువగా ఉపయోగపడదు. ఎందుకంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో పౌలు గారు అన్నాడు కదా, నేను మనుష్యుల యొక్క భాషలు, దేవదూతల యొక్క భాషలతో మాట్లాడినప్పటికీ ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడనే. నేను అనేక రకాలైనటువంటి అద్భుత కార్యాలు చేసిన, ఆత్మలను రక్షించిన, ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడనే. ప్రేమ లేని క్రైస్తవుడు దేవునికి ఏ విధముగా ఉపయోగపడాడు? ఇతరులను ప్రేమించేటటువంటి క్రైస్తవులను దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ యొక్క గొప్ప లక్షణము కూడా ఈ యొక్క దశలోనిక సంఘములో మనకు స్పష్టముగా కనిపిస్తూ ఉంది. కాబట్టి మొట్టమొదటి లక్షణం ఏంటంటే తండ్రి అయిన దేవుని యందు, ప్రభు అయిన యేసుక్రీస్తునందు మీ సంఘము స్థిరపరచబడాలి. రెండవదిగా విశ్వాసములో అది అభివృద్ధి చెందుతూ ఉండాలి. మూడవదిగా దేవుని ప్రేమ యందు అది విస్తరిస్తూ ఉండాలి. నాలుగవదిగా ఏంటంటే 4వ వచనములో మీరు చూడండి, అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాము. 4వ లక్షణము ఏమిటి? ఒక మంచి క్రైస్తవ సంఘములో కనిపించాల్సిన 4వ గొప్ప లక్షణము ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మీ హింసలలో మీరు సహిస్తూ ఉన్నారు, మీరు శ్రమలలో సహిస్తూ ఉన్నారు, మీరు ఓర్పుతో ఆ శ్రమలను ఎదుర్కొంటూ ఉన్నారు. మీ యొక్క విశ్వాసము బలమైనది అని నిరూపించబడుతూ ఉంది అని అంటూ ఉన్నాడు. ఆ 4వ లక్షణం మనలో ఉందా లేదా అని మనం చూసుకోవాలి. శ్రమలు వచ్చినప్పుడు, హింస వచ్చినప్పుడు, ఉపద్రవాలు వచ్చినప్పుడు నిజమైన క్రైస్తవులు దేవునికి దగ్గరగా వెళ్తారు. అయితే అబద్ధ క్రైస్తవులు ఉంటారు. మేము దేవుణ్ణి నమ్ముకున్నాము, మేము కూడా యేసుక్రీస్తు ప్రభువును వెంబడిస్తూ ఉన్నాము అని వారు చెప్పుకోవచ్చు. అయితే హింస వచ్చినప్పుడు వారు చల్లగా జారుకుంటారు. ఎప్పుడైతే వారిని క్రీస్తు కోసము వారు అవమానము చెందాల్సి వస్తూ ఉందో,
వారేమంటారంటే యేసుక్రీస్తు ఉంటే మాకు ఎన్నో శ్రమలు వస్తూ ఉన్నాయి, ఈ లోకములో మరి మాకు ఎంతో హింస జరుగుతూ ఉంది, మేము ఈ యేసుక్రీస్తుతో ఉండము అని వారు చల్లగా జారుకుంటారు. అయితే నిజమైన క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవురాలు, యేసుక్రీస్తును నిజముగా ప్రేమించే ఏ విశ్వాసి కూడా హింస వచ్చినప్పుడు ఆయనను వదిలి వెళ్ళిపోరు. అపోస్తలులను చూడండి, వారికి ఎన్నో శ్రమలు వచ్చినాయి. ఈ దెస్సలోనీయులకు రాసినటువంటి పత్రికలో కూడా మనం అదే చూస్తూ ఉన్నాం. ఈ దెస్సలోనిక సంఘములో అనేక శ్రమలు వచ్చినాయి. ఆ యొక్క సంఘము పెద్దది కాదు, చిన్నదే. వారు ధనవంతులు కాదు, పేదవారే. వారికి ఒక పాపులర్ పాస్టర్ కూడా లేడు, వారికి పెద్ద పెద్ద కార్యక్రమాలు లేవు. వారు ఆ యొక్క చిన్న సంఘముగానే ఉన్నారు. అయితే హింస వచ్చినప్పుడు వారు యేసుక్రీస్తు కోసం మేము నిలబడతాం, ప్రభువు కోసము మేము ఏ త్యాగమైనా చేస్తాము అని వారు ధైర్యముగా క్రీస్తు కోసము నిలబడ్డారు. కాబట్టి ఫాల్స్ క్రిస్టియన్స్ శ్రమ వచ్చినప్పుడు దూరంగా వెళ్ళిపోతారు. ఫాల్స్ క్రిస్టియన్స్ ఏదో నామకార్థముగా క్రైస్తవులము అని చెప్పుకునేవారు శ్రమలు వచ్చినప్పుడు యేసు ప్రభు లేదు, ఏమి లేదు, లేబయ్యా మనకెందుకు ఈ గొడవ అని వారు జారుకుంటారు. అయితే నిజమైన క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవురాలు, విశ్వాసములో అభివృద్ధి చెందుతున్నటువంటి విశ్వాసి, ప్రేమలో విస్తరించుతున్నటువంటి విశ్వాసి, తండ్రి అయిన దేవుని యందు ప్రభు అయిన యేసుక్రీస్తునందు స్థిరపరచబడినటువంటి విశ్వాసి ఏమి చేస్తుందంటే సహిస్తుంది, ఓర్చుకుంటుంది. ఆ తర్వాత 5వ సత్యము కూడా మీరు చూడండి. 5వ సత్యము మనకు 6వ వచనములో మనకు కనిపిస్తూ ఉంది. ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని నెరుగని వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. 5వ లక్షణం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రభావముతో దూతలతో పరలోకము నుండి తిరిగి రానై ఉన్నాడు అని ఆ సంఘము ఆయన కోసము ఎదురు చూస్తూ ఉంటుంది. ప్రతి సంఘము కూడా యేసుక్రీస్తు ప్రభు 2వ రాకడ కొరకు అది ఎదురు చూస్తూ ఉండాలి. దశలోనిక సంఘం చేసింది అదే. వారు యేసుక్రీస్తు ప్రభు అగ్ని జ్వాలలలో మరొకసారి ఈ భూలోకానికి రానై ఉన్నాడు అని వారు నమ్మారు. ఆయన రాకడ కోసము ప్రతి దినము వారు ఎదురు చూశారు. ఒక మంచి క్రైస్తవ సంఘము చేయాల్సిన పని అదే. ఆయన రాకడ కోసము వారు ఎదురు చూస్తూ ఉండాలి. రాకడ కోసం ఎదురు చూసేటప్పుడే మనము దేవుని కొరకు ప్రత్యేకమైన జీవితమును జీవించగలం. రాకడ కొరకు ఎదురు చూసేటప్పుడే మనం ఆయన యొక్క సువార్తను ఇతరులకు ప్రకటించగలం. రాకడ కోసము ఎదురు చూసేటప్పుడే మనము ఈ లోక సంబంధమైనటువంటి పాపముల నుండి వేరుగా జీవించగలం. కాబట్టి 5 లక్షణాలు అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ చెప్పాడు. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ ద చర్చ్ అట్ దెస్సలోనికా. దెస్సలోనిక సంఘం ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ అన్నాడు. ఎందుకన్నాడు? ఈ 5 లక్షణాలు వారిలో ఉన్నాయి. తండ్రి అయిన దేవుని యందు ప్రభు అయిన యేసుక్రీస్తునందు వారు స్థిరపరచబడ్డారు, విశ్వాసములో అభివృద్ధి పొందుతూ ఉన్నారు, ప్రేమ యందు విస్తరిస్తూ ఉన్నారు. వారికి కలిగినటువంటి హింసలలో, ఉపద్రవాల్లో వారు సహిస్తూ ఓర్చుకుంటూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ కోసము వారు ఎదురు చూస్తూ నిరీక్షిస్తూ ఉన్నారు. దేవుని యొక్క విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ
ఆ 3 ఆ గొప్ప సంఘములో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోజున మన సంఘం ఎలా ఉంది? ఈ 5 గొప్ప లక్షణాలు మన సంఘాల్లో ఉన్నాయా? మన స్థానిక సంఘములో ఈ 5 గొప్ప లక్షణాలు ఉన్నాయా? మనం ఆ విధముగా ఆలోచించాలి. దేవుడు మనకు ఆ గొప్ప సత్యాలు నేర్చుకొని వాటిని మనము మన జీవితాల్లో ప్రతిబింబిస్తూ మన సంఘాల్లో అవి ఆశీర్వాదకరంగా మార్చబడటానికి మనం ప్రయత్నించాలి. అదే నేటి మా ప్రేమ సందేశం. ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, మరొకసారి మీ ఘనమైన నామమునకు వందనములు స్తుతులు చెల్లిస్తున్నాం. 2వ దశలోనికు రాసిన పత్రిక నుండి ఒక గొప్ప క్రైస్తవ సంఘమునకు ఉండవలసినటువంటి 5 లక్షణాలను మేము చూడటానికి మీరు ఇచ్చినటువంటి యొక్క అవకాశమును బట్టి మీకు వందనాములు. నాయన, ఈ యొక్క గొప్ప క్రైస్తవ లక్షణాలను ప్రతి స్థానిక సంఘము నేర్చుకోవడానికి మీరు అవకాశాన్ని ఇవ్వండి. అనారోగ్యములలో బాధపడుతున్నటువంటి సోదరి సోదరుల కోసము ప్రత్యేకముగా ప్రార్థిస్తూ ఉన్నా. వారిని మీ యొక్క శక్తి కలిగిన హస్తముతో ముట్టి స్వస్థపరచవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నా. ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. తిరిగి వచ్చేవారం మరోసారి కలుద్దాం. థ్యాంక్ యూ. నేనెల్లప్పుడూ సత్యము జీవముగా పరమ వెలుగై వచ్చావయ్యా. మార్గము సత్యము జీవముగా పరమ వెలుగై వచ్చావయ్యా. లోక పాపము మోసావయ్యా, ప్రేమను నాకు చూపావయ్యా. ప్రేమను నాకు చూపావయ్యా. పాడెదను నేనెల్లప్పుడూ నీ మహిమ గురించి ప్రభువా. ఎల్లప్పుడూ ఘనత మహిమ నీకేనయ్యా. యుగ యుగములు నేను కీర్తించేదన్. ఘనత మహిమ నీకేనయ్యా. యుగ యుగములు నేను కీర్తించేదన్. పాడెదను నేనెల్లప్పుడూ